యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ యొక్క పరిచర్య తరపున దీవెనవాణి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఉదయముననే పెందలకడనే లేచి వేకువజామునే ఆయన యొక్క ముఖ దర్శనము చేయుట, ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరచుట, ఇది మనకెంతో భాగ్యం. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము, మన కుటుంబము, మన బిడ్డలు, అలాగే ఆరోగ్య విషయంలో, ఆత్మీయంగా, ఆర్థిక విషయాలలో, అంత మాత్రమే కాదు, పైకి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ఆయన కాపుదల, ఆయన భద్రత మన చుట్టూ ఉంచుతారు. మనం ఆయనకి సమీపంగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రభు రాత్రంతా కాపాడినందుకు వందనాలు. ప్రియ ప్రభువ, మా తండ్రి, ఈ దినాన్ని నీ గొప్ప నామాన్ని స్మరించుకొని, నీ యొక్క గొప్ప వాక్యాన్ని మేము ధ్యానించుకొని, మేము మా కుటుంబం ఆశీర్వాదకరంగా తండ్రి మీ సన్నిధిలో ముందుకు సాగుట కృప దయచేయమని వేడుకుంటూ, నీ మాటలను బట్టి మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన్ని మనము ధ్యానవాక్యముగా గంగాళం పరిశుద్ధ గ్రంథమందలి ప్రత్యక్షపు గుడారము అనేటువంటి ఒక ప్రభు చూపించినటువంటి ఒక గుడారములో మందసము కొరకు మనం మాట్లాడుకున్నాం. దీపవృక్షం కొరకు మనం మాట్లాడాం, ధ్యానించాం. ధూపవేదిక కొరకు కూడా మనం ధ్యానించాం. అందువల్ల ఒక్కొక్క ఉపకరణం బట్టి ప్రభు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టి ఈ దినాన్ని గంగాళం అనేటువంటి ఈ యొక్క వస్తువు దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారంలో మనం చూస్తున్నాం. అందువల్ల నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనమ, ఈ దినాన్ని ఈ గంగాళము కొరకు కొన్ని మాటలు మనము నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ గంగాళము ఎక్కడ ఉండాలో అక్కడ చెప్పబడి ఉన్నది.
ఎక్కడ అంటే ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ అది ఉండాలి అని ఉంది. అయితే ఈ యొక్క గంగాళము దేనితో చేయబడుతుంది అని అక్కడ మనం చూసినప్పుడు ఇది శ్రేష్టమైన ఇత్తడితో చేయబడుతుంది. అయితే ఈ గంగాళము ఎందుకు అని మనము ప్రతిదానికి ఒక పని ఉంది. ప్రతిదానికి ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్క ఉపకరణం అక్కడ ఉంచారు అంటే ప్రభు అనవసరంగా ఎందుకు అక్కడ దానికి ఒక పని ఉంది. అందువల్ల ప్రతిదీ కూడా దాని పని నిమిత్తము ప్రభు ఉంచారు. అలాగే ప్రతి వారిని తన పని కొరకు ఆయన చేశారు. అందువల్ల పని లేకుండా మనం ఉండకూడదు. దేవుని సంఘంలోనైనా సరే యవనస్తులకు కొన్ని కార్యక్రమాలు ప్రభు పెడతారు. అలాగే దంపతులైన వారికి వారి యొక్క స్థితిగతిని బట్టి ప్రభు వారికి పని అప్పగిస్తారు. అలాగే సహోదరులకు, అలాగే సహోదరులకు, అలాగే మరి కొంత పెద్ద తరహా ప్రజలకు. అందువల్ల ఎవరు చేయాల్సిన పని వారు దేవుని యొక్క సన్నిధిలో అనగా దైవరాజ్యాన్ని కట్టడానికి మనము ప్రతి వారు పని కలిగి ఉండాలి. అందువల్ల పని లేకుండా మనము సమయాన్ని పాడు చేసుకుంటే మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని అందుకోలేము. అందువల్ల మనం నష్టపోతాం. అందువల్ల ప్రియులారా గమనించండి, ఈ యొక్క గంగాళము దాని పని కొరకు మరి దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో వాడబడుతూ ఉన్నది అని మనం గమనిస్తున్నాం. అందువల్ల ఇది ఎందుకు అక్కడ ప్రభు పెట్టారు అంటే అది నీళ్లతో నింపబడి దాని కొరకు నియమించిన పని అది చేయటానికి. అది ఉండడం మాత్రమే కాదు, నీళ్లతో నింపబడి ఉండాలి. చూడండి, ఆ నీళ్ళు ఎందుకు అని అంటే మరి సేవ చేసినటువంటి యాజకులు చేతులు కాళ్ళు కడుగుకొనుటకు ఆ నీళ్ళు ఉపయోగపడతాయి. ఆ నీళ్లు మరి అక్కడ దొరకాలి అంటే ఆ యొక్క గంగాళము అక్కడ ఉండాలి. ఉట్టి గంగాళం ఉంటే కుదరదు. ఏం ఉపయోగం? ఆకారం ఉంది, అలంకరణ ఉంది, కానీ ఉపయోగం లేదు. మనము కూడా దేవుని సన్నిధిలో ఏదో పని కొరకు పనికి రావాలి. పనికి వచ్చేటువంటి పనిముట్లుగా ప్రభు సేవ కొరకు మనం ఉండాలి. లేకపోతే నిరుపయోగం. గంగాళము అక్కడ ఉంది. ఆ గంగాళం ఉంటే అలంకరణకు కాదు. అలంకరణకెందుకు? పనికిరానిది. పనికిరాని తీగలను తీసి పారవేయమన్నాడు. అందును బట్టి గంగాళము దేనికి నిర్దేశింపబడింది అంటే అందులో నీరు ఉండాలి. ఆ నీరుని దాన్ని హోల్డ్ చేయాలి. ఆ నీరు అందులో ఉన్నప్పుడు ఆ నీటిని అది మొయ్యాలి. ఎందుకు అనంటే అది మరి అందులో సేవలు అందించేటువంటి ఆ యాజకునకు అది ఉపయోగం. చేతులు కాళ్ళు కడుగుకోవటానికి. అందువల్ల ఆ విధముగా ఆ గంగాళము సేవలో సహకరిస్తుంది అని మనము ఆధ్యాత్మికంగా మనము కూడా అలా పనికి రావాలి అని నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందువల్ల మనం గమనించేది ఏమి అంటే అక్కడ ఒక మాట ఉందా చదివాము, తాము చావక యుండునట్లు అని మాట ఉంది అక్కడ. తాము చావక యుండునట్లు అంటే అందులో పనిచేసేటువంటి సేవలు అందించేటువంటి యాజకులు వారు చేతులు కాళ్ళు అవసరతను బట్టి కడుక్కోవాలి, శుద్ధి కావాలి, కడగబడాలి. లేకపోతే
వారు చనిపోతారు అని అక్కడ వాక్యం చెప్తుంది. తాము చావకయుండునట్లు. ఎంత ప్రమాదమో చూడండి. అందువల్ల వారికి వారు శుద్ధులుగా ఉండాలి. ఎక్కడ వారికి చెడుగు ఉండడానికి వీల్లేదు, లేకపోతే మురికి ఎక్కడ ఉండడానికి వీల్లేదు. తాము శుద్ధులుగా భద్రపరచుకోవాలి, కడుగుకోవాలి చేతులు కాళ్ళు. అందువల్ల తాము చావకయుండునట్లు, అదొక హెచ్చరిక. నువ్వు చావకుండా ఉండాలి అంటే కడుక్కోవాలి. అందువల్ల చేతులు కాళ్ళు కడుగుకోవలెను, చావకయుండునట్లు అని ఉంది. ఆ గంగాళమునకు వాడేటువంటి మెటీరియల్ ఏమి అని అంటే, ద్వారము దగ్గర సేవింపవచ్చిన సేవకురాండ్రు దగ్గర అద్దములతో ఎత్తడి గంగాళమును ఎత్తడి పీఠమును చేయాలి అని అన్నది. నిర్గమ 38:8 ఆ మాట మనం చూస్తాం. అందువల్ల సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకురాండ్రు దగ్గర అద్దములతో ఆ గంగాళమును అలాగే ఆ పీటను చేయాలి అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అద్దము ఏంటంటే, అద్దంలో మనం ముఖం చూసుకోవడానికి, ముఖం మీద ఏటుంది, మచ్చలేమున్నాయి, డాగులేమున్నాయి, మనకు అద్దంలో చూస్తే కనపడుతుంది. అందువల్ల గంగాళం దగ్గరికి వెళ్ళేటప్పటికి మన ముఖం ఏమిటో మనకు తెలుస్తుంది. మనం ఎలాగుంది, ఎక్కడ మైలు ఉంది, ఎక్కడ డాగ్ ఉంది కనిపిస్తుంది. అలాగే తేటైన నీటిలో కూడా మన ముఖం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గంగాళము మరి అందులో ఉంచబడిన నీటి ద్వారా కూడా మనకు ఎక్కడ ఏ మైలుందో చూసుకోవచ్చు. అద్దమును బట్టి కూడా మనం చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల అది మనకు కడుగుకోవటానికి ఉపయోగపడుతుంది. మరి ఈ గంగాళమునకు ప్రత్యేకమైనటువంటి కొలతలేమీ చెప్పబడలేదు వాక్యములో. అందువల్ల ఈ గంగాళము ఇందాక మనం అనుకున్నట్లుగా ప్యూర్ ఎత్తడితో చేయవలెను అంటే, స్వచ్ఛమైనటువంటి ఎత్తడితో ఆ గంగాళము చేయాలి అని ఉన్నది. స్వచ్ఛమైనటువంటి ఎత్తడితో ఆ గంగాళము చేయాలి. అయితే ఎత్తడి దేనికి సూచనగా ఉన్నదో మనం ఒక మాట నేర్చుకుందాం. ఎత్తడి తీర్పును చూపిస్తూ ఉంది. తీర్పు. అందువల్ల ఎత్తడి తీర్పును చూపిస్తుంది. ప్రభువు అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను అని యెషయా 53:8 ఉంది. ఆ గంగాళం దేని సూచనగా ఉంది? ప్రభువునకు సూచనగా ఉంది. అందువల్ల ఆ ఎత్తడి బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏమంటే తీర్పు. అతడు అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను అని యెషయా గ్రంథం 53:8 చూస్తున్నాం. అందువల్ల అతని యందు దోషము లేదు. యోహాను సువార్త 19:6 ఉన్న మాట ఏమంటే, గవర్నర్ అయిన పిలాతు చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఆయనే చెప్పేస్తున్నాడు, తీర్పు చెప్పేతను, నాకేం దోషం కనపడలేదు అతని మీద. ఏమని అతనికి శిక్ష విధించమంటారు? ఏ విధముగా చూచినా, ఏ యాంగిల్లో చూచినా అతను నిర్దోషిగా కనిపిస్తున్నాడు. ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అని అతడు ఆ చేతులు కడుక్కున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ప్రభువు నిర్దోషి, నిష్కళంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. కానీ నీ కొరకు అన్యాయపు తీర్పు పొందినవాడుగా కొనిపోబడ్డాడు. ఆలోచన చేయండి. ఎత్తడి ఆ తీర్పును సూచిస్తూ ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 27:19 కూడా ఒక మాట ఉంది. ఏంటంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్యే సాక్ష్యం పలికింది. ఆ నీతిమంతుడని సాక్ష్యం చెప్తుంది. అతడు నీతిమంతుడు అంటే పాపము లేనివాడు, పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రభువు ఆనాటి జనాంగాన్ని ప్రశ్న వేశారు. అందువల్ల తీర్పు చెప్పాల్సినటువంటి ఆ పిలాతు కూడా ఇతని యందు నాకు ఏ దోషం కనిపించలేదని చేతులు కడుక్కున్నాడు. గమనించాలి.
అయినను అంటే ప్రజల యొక్క మెప్పు కోరి అతడు పిలాతు చేతులు కడుక్కున్నాడు, కానీ యేసయ్యని సిలువకు అప్పగించాడు. మార్కు సువార్త 15:13. అందువల్ల ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను. ఎత్తడి అన్యాయపు తీర్పును చూపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందువల్ల ప్రియులారా, గంగాళము తాలూకా ఉపయోగము ఏమి అని మనం ఆలోచన చేస్తే, గంగాళము యొక్క ఉపయోగం ఏమి అని అంటే, యాజకులు మందిరంలో సేవ చేయుచున్నప్పుడు చావకయుండునట్లు చేతులు కాళ్ళు కడుగుకోవలెను ఆ గంగాళంలో నీళ్ళను బట్టి. అందువల్ల ఆ గంగాళము ఎలా ఉపయోగపడుతుందంటే, యాజకులకు సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది ఆ గంగాళం. ఆ గంగాళంలో నీళ్లను బట్టి వారు చేతులు కాళ్ళు కడుక్కుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆ గంగాళము నీటి బరువును మోస్తుంది. ఆ గంగాళము అవసరమైన నీటిని ఆ యాజకుడికి ఇస్తుంది కడుక్కోవటానికి. నీటితో నింపబడింది, నీటిని హోల్డ్ చేస్తుంది. వారి కడుక్కోవడానికి అవసరమైన నీరును అది ఇస్తుంది, అంటే ఉపయోగపడుతుంది అని అర్థం. ద్వారం దగ్గర వచ్చినటువంటి సేవకుల ద్వారా వాళ్ళ దగ్గర అద్దమును తీసుకొని గంగాళమును నిర్మించట్లో వాడారు అని ఇందాక మనం చూచాం. అంటే అద్దము అక్కడ కనిపిస్తుంది. ఆ అద్దము దేనికి ఉపయోగం అంటే, మనం ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, డాగులు, మైలు చూసుకోవడానికి. అంటే దాని అర్థం ముఖం చూసుకోవడానికని కాదు, అంటే మన హృదయంలో దేవునికి అసహ్యమైనటువంటి మరి ఏదైనా దోషం ఉంటే మనం దాన్ని సరిచేసుకోవటానికి, కడుక్కోవటానికి, తీసివేయటానికి అది ఉపయోగిస్తుంది అని మనం గుర్తిస్తున్నాం. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవలు అందించేవారు సేవకులు అంటే యాజకులు. అయితే ఇప్పుడు యాజకులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, రక్షింపబడిన విశ్వాసులే యాజకులుగా, మీరు రాజులైన యాజక సమూహము అని ఒక చోట రాయబడి ఉన్నది. అందువల్ల వారే రక్షింపబడిన విశ్వాసులే యాజకులుగా ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన సేవలో వాడబడుతున్నారు. స్నానం ఎన్నిసార్లు చేయాలంటే ఒక్కసారే స్నానం. అయితే స్నానము రక్షణకు పోలికగా ఉన్నది. వాక్యమనే నీటి చేత ఉదక స్నానము ద్వారా మనము మరి కడుగబడాలి అని ఎఫెసీ రాసిన పత్రిక 5:27లో మనం చూస్తున్నాం. అందుకే వాక్యము ద్వారా, నీటి ద్వారా కడగబడము అనేది కరెక్టే. కానీ ఇప్పుడు మనము నీవే యాజకుడవు, ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిజమైన సాక్ష్యం పొంది ఆ వ్యక్తిగా ఉంటే వాక్యము చేత నువ్వు కడగబడాలి. దినదినము ఉదక స్నానము చేయబడాలి. దినదినము కడగాలి. ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ మైలు ఉంది, ఎక్కడ డాగు ఉంది, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడ తప్పిపోయావు, ఏ విధముగా నీవు ప్రభువునకు మరి దూరం అవుతున్నావు, ఆత్మీయంగా బలహీనమైపోయావు. వాక్యమే నిన్ను కడుతుంది, వాక్యమే నిన్ను నిలబెడుతుంది, వాక్యమే నీతో మాట్లాడుతుంది, వాక్యమే నిన్ను సానబెడుతుంది, వాక్యమే నిన్ను ఉదక స్నానం చేత పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే అర్థం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ బలిపీఠము దగ్గరికి ఒక పాపి వస్తే అతనికి రక్షణ దొరుకుతుంది. బలిపీఠము దగ్గర ప్రభు మన కొరకు బలి అయిపోయాడు. గంగాళము దగ్గరికి ఒక విశ్వాసి అంటే కడగబడాలి అని అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఒక విశ్వాసైనడు బలహీన అయితే వాడు కడగబడాలి. అంటే వాక్యం చేత ఉదక స్నానం చేయబడితే వాడు బలపడతాడు, ఆ యొక్క చెడుగు నుండి విడుదల పొందుతాడు.
రక్తము ప్రాయశ్చిత్తమున కొరకు సూచనగా ఉంది. నీరు కడుగబడ్డానికి అక్కడ పనికొస్తుండగా మనం చూస్తున్నాం. అందువల్ల ప్రభు నీటి ద్వారా, రక్తము ద్వారా ఈ లోకమునకు వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కడుగబడుట అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉన్నది. ఎందుకు అనంటే యోహాను 13:8 నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. గంగాళంలో ఉన్న నీరు యాజకుడు కడుగబడ్డానికి, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అది అంటే కడగబడుట అనేది దేవుని యొక్క సన్నిధిలో అవసరం. నువ్వు కడగబడాలి. ఎందుకు అనంటే నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని మనం పేతురుతో ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల సామెతలు 30:12 ఒక మాట ఉంది. ఏమంటే తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యం నుండి కడుగబడని తరము కలదు. కొంతమంది నేమేం భక్తిపరులం, మాలాంటి భక్తి ఇంకెవరు లేదు, ఇదే దారి మంచిది, ఈ విధంగా వెడితేనే మేము ఆ వైకుంఠానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. వారికి వారే గొప్ప, వారికి వారే పరిశుద్ధులు. అందువల్ల వారి కొరకు చెప్పబడిన మాట ఏమంటే సామెతలు 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యం నుండి కడుగబడని తరము కలదు. అందువల్ల నువ్వు ఎక్కడున్నావో, ఒక నిన్ను మోసగించుకుంటున్నావేమో, పాపంలో ఉండి మరి పరిశుద్ధుని అనుకుంటున్నావేమో, నువ్వు కడగబడాలి. ప్రభు చెప్తున్నాడు యెషయా గ్రంథం 1:16 కడుగుకొనుడి, ఏమట మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండానట్లు వాటిని తొలగింపుడి. అందులో కడుక్కోవాలి, కడుక్కోవలసిన పని ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. దాని ముగింపులోకి మనం వస్తున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క గంగాలను బట్టి మనము ఆధ్యాత్మికంగా మనము పాపము నుండి కడుగబడాలి. కడుగబడితేనే తప్ప, అనగా రక్షణ పొందితేనే తప్ప, రక్షణ పొంది మరి బాప్టిజమైన సాక్ష్యము పొందితేనే తప్ప నీవు నూతన జన్మ అనుభూతిలోకి రాలేవు, దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళలేవు. అందువల్ల కడగబడాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల గంగాళము అక్కడ వాడబడింది. అందువల్ల గంగాళంలోనున్న గంగ అనగా నీరు నీ ఒంటికి అంటుకున్న పెంట అనగా మురికినంతా కడిగి నిన్ను శుద్ధి చేస్తుంది. అనగా చేతులను కాళ్ళను కడుక్కోవటానికి ఉపయోగపడుతుంది దాని అర్థం. అయితే నీ మదిలో మెదిలే వాక్యము నీ అంతరంగంలోనున్న పాపడాగులను కడిగి పవిత్రపరుస్తుంది. నీరు నీ బాహ్య సంబంధ శరీరాన్ని కడగడానికి ఉపయోగపడవచ్చేమో కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపము కడగాలంటే వాక్యమైన ప్రభు ఆయన శిలువ రక్తము నిన్ను కడిగేది. అందువల్ల మనము కడగబడాలి. ప్రభు దృష్టిలో నీవు పరిశుద్ధుడు కావాలి అనంటే, దైవ సన్నిధిలో వాడబడాలి అనంటే, దేవుడు ప్రభు నిన్ను వాడుకోవాలి అని అనుకుంటే, ప్రియమైన బిడ్డ ఎక్కడ బలహీనుడవో ఆ విషయం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తముతో కడుగబడాలి. ఆయన వాక్యము ద్వారా నువ్వు కడగబడాలి. ఆ విధముగా నీవు ప్రభువునకు సమీపముగా నిన్ను సిద్ధపరచుకొని ఆయనకు సేవలు అందించాలి. ఆయన సంఘములో నువ్వు పనికొచ్చే సాధనముగా ఉండాలి. ఆయన సువార్తలో నువ్వు పోడబడే సాధనముగా ఉండాలి. ఆయన కార్యాభివృద్ధి నందు నీవు పాలిభాగస్తులుగా ఉండాలి. ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆ యొక్క సన్నిధికి సంతోషంతో వెళ్ళి
ఈ లోకమందు నీ జీవితయాత్రలో ప్రభువు కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, ఆత్మ సంపాదన కొరకు ఏమి చేసావో దాన్ని బట్టి నీవు బహుమతులు అందుకొని కిరీటాన్ని పొందుకొని యుగ యుగాలు ప్రభుతో ఉండి ఆయన నామాన్ని మహింపరచాలి అని ప్రభు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల గంగాళము దేవుని మందిరంలో లేదా ప్రత్యక్ష గుడారంలో ఒక పనికొచ్చే సాధనముగా వాడబడుతుంది. అందులో నీళ్లు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి యాజకులు, అందులో ఉన్న నీళ్లు చేతులు కాళ్ళు కడుక్కొని సేవలు అందించడానికి యాజకులకు ఉపయోగపడుతుంది. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రత్యక్షపు గుడారము ద్వారా తండ్రి, అందులో పరికరముల ద్వారా మేము కొన్ని మాటలు వాక్యం ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. మా తండ్రి, ఈ దినం గంగాళమును బట్టి మా ప్రభువ కొన్ని మాటలు నేర్చుకున్నాం. మా తండ్రి, గంగాళము మా ప్రభువ నీ సేవలో అక్కడ వాడబడుతుంది. మా తండ్రి, నీటిని హోల్డ్ చేస్తుంది. యాజకులు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రతి వ్యక్తి కడుగబడాలి, కడుగబడని తరము కలదు అని ఉన్నది. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని నీ వాక్యం సెలవిస్తుంది. అందువల్ల నీ రక్తముతో మేము కడుగబడి, నీ వాక్యముతో మేము శుద్ధులుగా మార్చబడి, ప్రభువా నీ సేవను మేము ఆ తండ్రి అత్యాసక్తితో జరిగించి నీ నామాన్ని ఘనపరిచే ధన్యత మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, కొంతమంది కరోనా వైరస్ బాధితులుగా మా క్వారంటైన్లో ఉంటూ ఎంతో నిరాశలో ఉన్నారు. వారిని మీరు విడుదల చేయండి, అద్భుతముగా స్వస్థపరచండి. మా ప్రభువా, మా రాష్ట్రాన్ని, మా యొక్క ముఖ్యమంత్రి గారిని దీవించండి, రక్షించండి. అలాగే ప్రభువా, మా దేశాన్ని, ప్రధానమంత్రి వర్యులను మీరు రక్షించండి, దీవించండి. మా ప్రభువా, ఈ విధంగా మా తండ్రి వైద్య బృందం, పోలీస్ అధికారులు ఇంకా ఎంతోమంది సేవలు అందిస్తున్నారు. వారిని దీవించండి, రక్షించి మహిమ పొందమని. కార్యక్రమం ఎంతమంది ప్రభువా పాల్గొని చూస్తున్నారో వారందరినీ ఆశీర్వదించి దిన దీవులతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి చేరిన దీన బిడ్డలకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.